ఇప్పుడు అసలు నాటకం మొదలైంది. మోడీ ఖండించలేదు, విదేశాంగ వైఫల్యం, మౌనం అంటే మద్దతు, విపక్షాల ఆరోపణల ఓరిది. కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఖమేనీ ఎప్పుడైనా భారత్కి మద్దతుగా మాట్లాడా? కాశ్మీరీ విషయంలో ఎవరి పక్షాన నిలబడ్డాడు? మన అంతర్గత విషయాల్లో వ్యాఖ్యానించాడు. సొంత సరిహద్దుల్లో షియాలకు పాక్ ఉగ్రవాదులు చంపుతున్నా భారత్ను ఇబ్బంది పెట్టడానికి అదే పాక్ వత్తాసు పలికాడు. ఇప్పుడు భారత్ తప్పనిసరిగా సంతాపం తెలపాలా? అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడులను సైతం సమర్థించిన, వ్యవస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి మరణంపై ఒక ప్రజాస్వామ్య దేశం ఎలా స్పందించాలి? ఇజ్రాయెల్తో భారత్కి కీలక రక్షణ భాగస్వామ్యం ఉంది. 1971లో అమెరికాను ఎదిరించి మరీ కార్గిల్ సమయంలో కీలక ఇంటెలిజెన్స్తో ఇజ్రాయెల్ భారత్కి సహాయం చేసింది. యుఏఈతో భారీ వాణిజ్య సంబంధాలున్నాయి. దుబాయ్పై దాడుల సమయంలో భారత్ ఎస్కలేషన్ వద్దని చెప్పింది, ఎందుకంటే అక్కడ భారతీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఐఎంఈసీ కారిడార్ వంటి భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పుడు ప్రాంతీయ అస్థిరతకు కారణమయ్యే శక్తులకు భారత్ అండగా ఉండదు. ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్ట్ లో ఉన్న దేశాధినేతలకు మద్దతు తెలపడం అంతర్జాతీయంగా భారత ఇమేజ్ కి మంచిది కాదు. చబహార్ పోర్ట్ వంటి పెట్టుబడులు ఉన్నప్పటికీ దేశ ఆత్మగౌరవం దగ్గరికి వచ్చేసరికి భారత్ ఎవ్వరికీ తల వంచదు. చివరిగా చెప్పాలనుకుంది ఏంటంటే, మౌనం అంటే ఎప్పుడు బలహీనత కాదు, కొన్నిసార్లు మౌనం ఒక గణనాత్మక నిర్ణయం.